రైతులు వేసిన పంటలకు పక్షులు, కోతులు, అడవి పందులు, కుందేళ్ల బెడద పెరుగుతోంది. దీంతో రైతులు పత్తి లాంటి మూస పంటల వైపు మొగ్గు చూపుతున్నారు. పంటలపై పరిశోధనలు నిర్వహిస్తున్న అంతర్జాతీయ వ్యవసాయ పరిశోధన సంస్థ ఇక్రిసాట్ కు కూడా ఇదే సమస్యను ఎదుర్కొంటోంది. ఈ సమస్యను అధిగమించేందుకు ఇక్రిసాట్ అధికారులు భారీ శబ్దం చేసే ఓ గన్ ని కొనుగోలు చేశారు. ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ఆధారంగా పనిచేసే గన్ మనం సెట్ చేసిన టైం ప్రకారం భారీ శబ్దాన్ని చేస్తూ ఉంటుంది. ఈ శబ్దం విన్న పక్షులు, ఇతర జంతువులు భయంతో దూరంగా పారిపోతాయి. ఈ పరికరాన్ని ప్రయోగాత్మకంగా వాడుతూ పంటలను రక్షిస్తూ ఇక్రిసాట్ పరిశోధనలు కొనసాగిస్తోంది. దీనికి సంబంధించి ఇక్రిసాట్ శాస్త్రవేత్తలతో శ్రీధర్ మరింత సమాచారం అందిస్తారు. వ్యవసాయంలో ఇప్పుడు పత్తి ఎక్కువగా పెరగడానికి ప్రధాన కారణము ఏదైతే పప్పు దినుసులు కావచ్చు, వేరుశెనగ కావచ్చు, ఇతర మొక్కజొన్న లాంటి పంటలు తగ్గడానికి ప్రధాన కారణం పక్షులు, కోతులు, అడవి పందులు, నేమళ్ళు. సో ఆ సమస్యను అధిగమించడం రైతులకు ఇబ్బందిగా మారింది. సో దీని నేపథ్యంలోనే వాళ్ళంతా పంటను మార్చేస్తున్నారు. సో కానీ ఇక్రిసాట్లోని శాస్త్రవేత్తలకు ఆప్షన్ ఉండదు. ఖచ్చితంగా ప్రతి పంట పైన వాళ్ళు పరిశోధన చేయాల్సి ఉంటుంది. కాబట్టి సో పప్పు దినుసులు కావచ్చు, ఇతర నూనె గింజలు కావచ్చు, వీటిలాంటి సన్ఫ్లవర్ లాంటి వాటిపైన పరిశోధనలు చేయాల్సినప్పుడు ఆ పంటలు పండిస్తుంటారు. సో ఆ వాటి కోసం ప్రత్యేకంగా పక్షులను తరిమేందుకు ఒక టెక్నాలజీ కావచ్చు, ఒక మిషనరీస్ వాడుతుంటారు. సో మనం ప్రస్తుతం విజువల్స్ చూస్తుంది అదే. పక్షులను తరిమేందుకు ఇది గ్యాస్ ఆధారితంగా పనిచేస్తుంది. సో అయితే టైం సెట్ చేసుకున్న దాని ప్రకారం కావచ్చు, ఇక్కడ అయితే పొలాలను పక్షులు కావచ్చు, ఇక్కడ వేస్తున్న పంటను పక్షులు, ఇతర అయితే నెమళ్ళు కావచ్చు, కోతులు ఇట్లాంటి డిస్టర్బ్ చేయకుండా చాలా ఉపయోగపడుతుందని ఇక్కడ శాస్త్రవేత్తలు చెప్తున్నారు. సో దాంతోపాటు ఇప్పుడు మనం ఈ మిషనరీస్ గురించి తెలుసుకునేందుకు సీనియర్ అగ్రికల్చర్ ఆఫీసర్ మనతో ఉన్నారు, ఇక్రిసాట్ ఆఫీసర్. సో ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, ఈ మిషన్ ఎట్లా పనిచేస్తుంది, ఎందుకోసం, ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు, ఇది ఎప్పటి నుంచి? బర్డ్స్ కెరింగ్ గన్ అని అంటాం మనం. సో ఇది గ్యాస్ ఆధారితంగా పనిచేస్తుంది. ఎల్పీజీ సిలిండర్, ఎల్పీజీ గ్యాస్ ద్వారా పనిచేస్తుంది మనని. ఇది గత 15-20 సంవత్సరాల నుంచి ఇక్రిసాట్లో మనం వాడడం జరుగుతుంది. సో దీన్ని ఉపయోగించడం వల్ల మనం పక్షుల బెడద నుంచి అడవి పందులు కానీ, నెమళ్ళు కానీ, కుందేళ్ళు కానీ, రకరకాలు ఏవైతే మనకు హానికరంగా ఉంటాయో పంటకి ఇనిషియల్ స్టేజ్లో కానీ, మరియు గ్రెయిన్ ఫామ్ అయిన తర్వాత పంట కోతకు వచ్చే టైంలో కానీ ఏవైతే మనకు బెడద ఉంటుందో వీటి నుంచి మనం ఈజీగా తప్పించుకోవచ్చు ఈ మిషన్ ద్వారా యూజ్ చేసి. ఎందుకంటే ఎట్లా పనిచేస్తుంది సార్? అంటే మీరు జనరల్గా ఇది ఎన్ని నిమిషాలకు ఒకసారి టైం సెట్ చేసుకోవచ్చు, ఎట్లా ఉంటుంది? సో టైం అనేది మన చేతిలోనే ఉంటుంది. 2 నిమిషాల నుంచి 20 నిమిషాల వరకు దీని వ్యవధి అనేది ఉంటుంది టైము. ఒకవేళ మనకు 2 నిమిషాలకు ఒకసారి కావాలనుకుంటే 2 నిమిషాలకు అడ్జస్ట్ చేసుకోవచ్చు. మెయిన్గా ఇప్పుడు మీరు చూస్తున్నారు ఇక్కడ ఇది ఎల్పీజీ సిలిండర్ ఇది. సో దీనికి మనం రెగ్యులేటర్ కనెక్ట్ చేయడం జరుగుతుంది ఇలాగా. సో రెగ్యులేటర్ కనెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ ఒకటి ఉంటుంది, మనకు కంట్రోల్ వాల్వ్ అని ఉంటుంది. సో దీని ద్వారా గ్యాస్ అనేది మనం రిలీజ్ చేయడం జరుగుతుంది ఈ హోస్ పైప్లోకి. సో ఇది ఒకవేళ ఎక్కువ గ్యాస్ మనం రిలీజ్ చేసుకుంటే ఫ్రీక్వెన్సీ అనేది తగ్గుతుంది. అంటే ఒకవేళ 2 నిమిషాలకు కావాలనుకోండి ఎక్కువగా వాల్ ఓపెన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మనకు ఫ్రీక్వెన్సీ తక్కువ 10 నిమిషాలకు ఒకసారి శబ్దం రావాలనుకుంటే గ్యాస్ తక్కువ చేయాల్సి ఉంటుంది ఇక్కడ నుంచి. సో ఈ హోస్ పైప్ నుంచి గ్యాస్ అనేది ఈ ఛాంబర్లోకి ఎంటర్ అవుతుంది అనమాట. ఇక్కడ నుంచి కనెక్షన్ ఇస్తాం మనం దీనికి ఇక్కడ నుంచి. సో దీని ద్వారా ఈ ఛాంబర్ ఫిల్ అయిన తర్వాత ఇక్కడ స్ప్రింగ్ ఉంది కదా, మీకు చూడొచ్చు, కిందకి చూడొచ్చు. ఈ స్ప్రింగ్ మెకానిజం ద్వారా ఇక్కడ దీని ఎలక్ట్రిక్ ప్లగ్ అంటారు అనమాట, స్పార్క్ ప్లగ్. సో ఈ స్ప్రింగ్ ఎప్పుడైతే మనకి ఇక్కడ ఈ స్ప్రింగ్ మెకానిజం ఉంది కదా, ఇది ఎప్పుడైతే దీనిపైన కొడుతుందో అప్పుడు ఈ స్పార్క్ క్రియేట్ అవుతుంది ఇక్కడ మనకి. ఆ స్పార్క్ వల్ల మంట వచ్చి గ్యాస్ అనేది సౌండ్ చేస్తుంది మనకి. ఆ శబ్దం చాలా పెద్దగా ఉంటుంది. సో దాని ద్వారా పక్షులు అనేవి కానీ వేరే ఇతర మనకి పంటకి ఏదైతే హానికరంగా ఉన్నాయో అవి భయపడి వెళ్ళిపోవడం జరుగుతుంది మనకి. ఎప్పుడెప్పుడు యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది ఇది? అంటే ఇది మనం మొక్కలు నాటిన తర్వాత ఇనిషియల్ స్టేజ్లో ఎప్పుడైతే ఇప్పుడు మీరు చూడొచ్చు ఇక్కడ కంది పంట ఉంది, ఇది చాలా చిన్నగా ఉంది. ఇది విత్తి ఆల్మోస్ట్ ఒక 10-15 రోజులు అవుతుంది. ఈ టైంలో ఎక్కువ కుందేళ్ళు కానీ, నెమళ్ళు కానీ తినేసే ఛాన్స్ ఉంటుంది వీటిని. సో ఇనిషియల్ స్టేజ్ 10-15 రోజుల మధ్యలో ఒకసారి, మళ్ళీ ఎప్పుడైతే మన పంట చేతికి వచ్చే టైం, విత్తనాలు ఎప్పుడైతే ఫామ్ అయ్యి గ్రెయిన్ ఫామ్ అవుతుందో ఆ టైంలో కూడా మనం ఉపయోగిస్తే దీనికి చాలా ఈజీగా మనం పక్షుల్ని కానీ వీటి బెదిరి నుంచి తప్పించుకోవచ్చు. మరి గ్యాస్ ఆప్షన్ ఉందా, ఎలక్ట్రిసిటీ ద్వారా, బ్యాటరీ? సో ఇది మనకు ప్రస్తుతానికైతే స్పార్క్ క్రియేట్ చేయడానికి ఓన్లీ గ్యాస్ ఆప్షన్ ఒకటే ఉంది మనకి. దీంట్లో బ్యాటరీ ఆపరేటెడ్ ఉంటుంది. బ్యాటరీ బదులు సోలార్ సిస్టమ్ కూడా ఉన్నాయి కొన్నిట్లో. బట్ మెయిన్ వర్క్ చేయడానికైతే ఎల్పీజీ సిలిండర్ అయితే కంపల్సరీగా అవసరం. గ్యాస్ ఆధారితంగానే పనిచేస్తుంది ఇది. మొత్తంగా ఇప్పుడు ఇది ఎందుకు ఇంకా అంటే సాధారణ రైతులకు అందుబాటులోకి రాలేదు? ఇది మనకి ఇండియాలో ఎక్కువగా అవైలబుల్ లేదు, బయట నుంచి తెప్పించుకోవాలి. ఇప్పుడు వేరే రీసెర్చ్ ఆర్గనైజేషన్స్ వీటికి కొంచెం యాక్సెస్ ఉంటుంది కాబట్టి బయట నుంచి తెప్పించుకునే అవకాశం ఉంటుంది. రైతుల వరకు ఇంక ఇది ఎక్కువ చేరలేదు. సో ఇలాంటి ప్రోగ్రామ్స్ వల్ల రైతులకు కూడా చేరితే రైతులు కూడా దీన్ని ఆర్డర్ చేసుకొని తెప్పించుకొని యూజ్ చేసుకోవచ్చు. ఎట్లా ఉంటుంది సార్? అంటే ఇప్పుడు చాలా వరకు మనం పరిశీలిస్తే ఎక్కువ చాలామంది ఈ సీడ్స్ ఏదైతే కంది కావచ్చు, వేరుశెనగ కావచ్చు, ఇవన్నీ ఆపేసి ఇటు ఈ కోతుల బెడద, పక్షుల బెడదకు ఇతర పంటల వైపు పోతున్నారు. సో ఇట్లాంటి ఉపయోగకరంగా ఉంటాయా?
ఇవి చాలా ఉపయోగకరంగా ఉంటాయి, చాలా మంచి రిజల్ట్స్ కూడా వచ్చాయి. ఇక్రిసాట్లో వీటిని వాడడం వల్ల చాలా మంచి రిజల్ట్స్ వచ్చినాయి. వాటి వల్లనే మేము ఇప్పటికి కూడా జొన్న, సజ్జ ఇలాంటి రకాలు ఇంకా వేయగలుగుతున్నాం. కంది పర్టికులర్గా వేరుశనగలో అడవి పందుల బెడద బాగా తప్పించుకోవచ్చు దీని ద్వారా. ఇది సాధారణ రైతులకు కూడా అందుబాటులోకి వస్తే ఎక్కువగా పంట ఏదైతే పంటను ఇతర పంటల వైపు మల్లుతున్నారో, ఇటు పత్తి లాంటి పంటల వైపు మల్లుతున్నారో, ఏదైతే రెగ్యులర్గా వేసే పంటలు కావచ్చు, మొక్కజొన్న కావచ్చు, వీటన్నిటిని సన్ఫ్లవర్ కావచ్చు, వీటన్నిటిని ఏదైతే దీని ద్వారా సాగు చేసుకోవచ్చు అంటూ కూడా అధికారులు చెప్తున్నారు. కెమెరామెన్ రాజుతో శ్రీధర్, విస్క్ న్యూస్, సంగారెడ్డి జిల్లా నుండి.